అమెరికా సుంకాల యుద్ధానికి తెరపడుతుందా? అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందం కుదిరేనా? అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా భారత వస్తువులపై 50% సుంకాన్ని విధించిన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చల్లో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్రంప్ ప్రకటించడంతో ఈ ప్రతిష్టంభనకు తెరపడింది. దీంతో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మళ్లీ మొదలయ్యాయి. భారత ఉత్పత్తులకు నష్టం కలిగించేలా అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో తాజా చర్చలపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. సుంకాల యుద్ధం కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలో ఇరు దేశాల అధికారుల మధ్య 6వ విడత వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. గతంలో ఇరు దేశాల మధ్య 5 రౌండ్ల చర్చలు జరిగాయి. 6వ రౌండ్ ఆగస్టు చివరిలో జరగాల్సిండగా భారత్ మీద అమెరికా అధ్యక్షుడు విధించిన 50% సుంకాల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజా చర్చలకు అమెరికా నుంచి బ్రెండన్ లించ్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన దక్షిణాసియా, మధ్య ఆసియాలోని 15 దేశాలతో అమెరికా వాణిజ్య విధానాలను చూసుకుంటారు. భారత్ తరపున సీనియర్ కామర్స్ మినిస్ట్రీ అధికారి రాజేష్ అగర్వాల్ పాల్గొంటున్నారు. ఇవి 6వ రౌండ్ చర్చలు కాదు, కానీ భారత్, అమెరికా మధ్య ఒప్పందం ఎలా కుదుర్చుకోవచ్చో చూడ్డానికి ఒక ముఖ్యమైన సమావేశమని అగర్వాల్ అన్నారు. ఈ చర్చల ద్వారా ఇరు దేశాల వాణిజ్య ఒప్పందాలను తిరిగి బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందనే సాకుతో అమెరికా అధ్యక్షుడు ఏకపక్షంగా సుంకాలను మొదలుపెట్టి 25%, ఆ తర్వాత మరో 25% విధించడం ద్వారా మొత్తం 50%కి పెంచడం తెలిసిందే. అంతేకాకుండా భారత్ మీద తీవ్ర విమర్శలకు దిగారు. డొనాల్డ్ ట్రంప్ దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చల్లో అనిశ్చితి నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ఎస్సీఓ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లతో జరిపిన భేటీ తర్వాత ఈ దూరం మరింత పెరిగింది. ఈ దశలో ఇటీవల భారత ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానంటూ ట్రంప్ ప్రకటించడంతో ప్రధాని మోడీ కూడా స్పందించారు. తాను కూడా అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నానన్నారు. ఆ నేపథ్యంలో లించ్ మన దేశానికి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయ ఉత్పత్తులకు దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో అమెరికాకు భారతీయ సరుకుల ఎగుమతులు ఆగస్టులో 9 నెలల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ కీలక వాణిజ్య చర్చలు మొదలు కానుండటం గమనార్హం. ఒప్పందంలో మొదటి దశను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాణిజ్య ఒప్పందంపై చర్చల సందర్భంగా అమెరికా ఒత్తిడికి తలవంచే ప్రసక్తే లేదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు తమ దేశానికి ఉందని తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరాలంటే వ్యవసాయం, పాడి పరిశ్రమలపై రాయితీలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టేసింది. ఈ క్రమంలో ఈ రంగాలను రెడ్ లైన్స్గా అభివర్ణించింది. మరోవైపు ఎగుమతిదారులపై ప్రభావం తగ్గించేందుకు భారత ప్రభుత్వం ఆర్థిక మద్దతు ప్యాకేజీలు ప్రకటించే అవకాశం ఉందనే విశ్లేషణ నడిచింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం జాతీయ ప్రయోజనాల, మార్కెట్ అవసరాల ఆధారంగా జరుగుతోందని భారత్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మరోవైపు ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగానే కొనసాగుతున్నాయని భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల తెలిపారు. ఇరు పక్షాలు ఈ చర్చలపై సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. మొదటి విడత ఒప్పందం నవంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు అమెరికాతో మాత్రమే కాక అనేక దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై ముందుకు వెళ్లటానికి సిద్ధంగా ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు, వాణిజ్య కార్యక్రమాల గురించి ఇతర దేశాలకు తెలియజేయటానికి మేము వివిధ మిషన్లతో చురుకుగా పనిచేస్తున్నాం. చర్చల సామర్థ్యం పెరిగింది. అనేక ఉత్పత్తుల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు అమల్లో ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు భారత్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన పరిష్కరించుకోవాల్సిన అమెరికా నాయకులు ఈ దూరాన్ని మరింత పెంచేలా వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో నోటికి అదుపు లేకుండా పోయింది. అమెరికా దిగుమతులపై ఏ దేశం వేయనంతగా భారత్ ఎక్కువ సుంకాలు వసూలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ భారీ టారిఫ్లను తాము ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించకముందు ఆ దేశంతో భారత్ చమురు కొనుగోలు తక్కువగానే ఉండేదని తెలిపారు. ఆ తర్వాత నుంచి పెద్ద మొత్తంలో లాభం పొందేందుకే ఎక్కువగా కొనుగోలు చేస్తోందని చెప్పారు. భారత్ ఏదో ఒక సమయంలో తమ దారికి రావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా రష్యా, చైనాలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటే భారత్కు మంచి ముగింపు ఉండదంటూ హెచ్చరించారు. ఎస్సీఓ సదస్సులో చైనా అధినేత జిన్పింగ్ పక్కనే నిలబడేందుకు ప్రధాని మోడీ తీవ్ర అసౌకర్యంగా కనిపించారని తాజాగా నవారో వ్యాఖ్యానించారు. అటు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవాల్డ్ లుట్నిక్ సైతం భారత్ మీద ఇదే తరహా విమర్శలు గుప్పించారు. తాజాగా 140 కోట్ల మంది ఉన్నారని గొప్పలు చెప్పుకునే భారత్ తమ దగ్గర నుంచి గుప్పెడు మొక్కజొన్నలు కొనడం లేదని విమర్శించారు. మా మొక్కజొన్నల్ని ఎందుకు కొనరు? ఇది న్యాయమేనా?
ప్రతిదానిపైన సుంకాలు విధిస్తోంది. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. వారు ఇక్కడ విక్రయాలు చేపడుతూ ప్రయోజనాలు పొందుతున్నారు. కానీ మమ్మల్ని వారి దేశంలో అడ్డుకుంటున్నారు. మేము ఏళ్ల తరబడి తప్పు చేశాం కాబట్టి సుంకాల చర్యలు తీసుకున్నాం. అగ్రరాజ్యంపై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని లేదా తమతో వ్యాపారం విషయంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సిందేనని నోరు పారేసుకున్నారు. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ మీద సుంకాలకు, ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి లింక్ పెట్టడం విమర్శలకు తావిస్తోంది. భారత్ చమురు కొనుగోలు చేయటం నిలిపివేస్తేనే రష్యా దారికొస్తుందని ఆయన వాదన. ఈ క్రమంలో భారత్తో పాటు చైనా మీద కూడా సుంకాలు విధించాలంటూ యూరోపియన్ యూనియన్, G7, నాటో సహా పలు దేశాలపైన ఆయన ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ దేశాలు ఆచితూచి స్పందించడంతో ట్రంప్ పాచిక పారలేదు. తాజాగా ఈ పరిణామంపై రష్యా స్పందించింది. భారత్తో తమ సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, ఇరు దేశాల సంబంధాలను దెబ్బతీయాలనే ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో ఫలించబోవని స్పష్టం చేసింది. అమెరికా, నాటో దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటూ రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తున్నందుకు ఇండియాను అభినందించాల్సిందే. బాహ్య బెదిరింపులు, విమర్శలు ఉన్న ఇండియా తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం అని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.